కొమరంభీం జిల్లా కిరమేరి మండలం సుర్దాపూర్ గ్రామ పంచాయతీలోని మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల అధ్యక్షుడు బొజ్జుబాయ్ కుసుమారావు కాంగ్రెస్ పార్టీ బలపరిచి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో నిధులు పట్టుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి నేను పోటీగా చేస్తున్నాను. ఎన్ని విలేజ్లు ఉన్నాయి మీ గ్రామ పంచాయతీకి? అది పేరు చెప్పండి. 2 విలేజ్లు ఉన్నాయి. చోపన్గూడ, సుర్దాపూర్ 2 విలేజ్లు. అన్నీ నేను గెలిస్తే పనులు సహకారంగా చేస్తాను. బల్బులు మా ప్రభుత్వం ఉన్నది. మురికి కాలువలు, బల్బులు, రోడ్లు, ఇల్లు అన్నీ చేపిస్తాను. ఉంగరం గుర్తుగా పోటీ చేశాను. ఎలా స్పందిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తున్నారు కదా, పోటీ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడైతే మంచిగానే ఉన్నది సార్. ఏమంటున్నారు వాళ్ళు ప్రజలు సార్, ఇప్పుడు మేము ఓటేసి గెలిపిస్తాము, మాకు రోడ్లు కావాలి, ఇల్లు కావాలి, మా గ్రామం మంచిగా ఉండాలి, పనులు మంచిగా చేయాలి అనుకుంటాం. మేము ప్రజలతోటి అందరి సహకారంతో అందరూ గెలిపిస్తే మేము అన్ని పనులు చేసి సౌకర్యం చేస్తాము. అందరూ కట్టుబాటులో ఉంగరం గుర్తుకే ఓటేయాలి. నా పేరు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మా కిరామేరి మండలంలో సుర్దాపూర్ గ్రామ పంచాయతీ చోపన్గూడ విలేజ్ నుంచి మా ఆవిడ ఆత్రం బొజ్జుబాయి ఉంగరం గుర్తుకు ఓటేయాలనే తపనతో ఈ రోజు 3 రోజుల నుంచి మేము కార్యక్రమం ఇంటింటి చేయడం జరుగుతుంది. ఆ ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఈ ఉన్న సుగుణ మేడం కూడా రావడం జరిగింది. ఇంటింటి భాగంలో ముఖ్యంగా ప్రజలు ఏమంటున్నారంటే, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం కాలంలో నేను సుర్దాపూర్ జీపీలో ఈ యొక్క కిరామేరి మండల్ ప్రెసిడెంట్గా సుర్దాపూర్ జీపీలో 80% రోడ్లు, సీసీ రోడ్లు నాయి కన్ఫర్మ్ అయినాయి. ఆల్రెడీ నేను జీపీ బిల్డింగ్ కూడా ముందే సర్పంచ్ నిలబడుతున్నాను కాబట్టి అని శాంక్షన్ తేవడం జరిగింది. ఇంకా ఇల్లు కూడా ప్రతి L1, L2, L3 భాగంలో ఇల్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇళ్లలో మంచిగా ప్రతి మా గ్రామ పంచాయతీలో 3 జాతులు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలో గోన్సు, మరార్, ముస్లిం, ఇంకా డివర్ గల్లీ అని వాళ్ళు ముస్లిం భాగాలు కూడా ఉన్నారు. అందరికీ నేను సహకారంతో వాళ్లకు అన్ని విధాలుగా ఈ యొక్క మా యొక్క ఆవిడను ఉంగరం గుర్తుకు గెలిపించిన తర్వాత ప్రతి ఇంట్లలో విధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దానికి పరిష్కారం చేస్తాను. నా మేనిఫెస్టో కూడా పెట్టిన ప్రతి డెవలప్మెంట్ కూడా దానిలో కూడా ముఖ్యంగా నేను పెట్టింది కొత్త పథకం ఏంటంటే, ఒక వాట్సాప్లో అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉందంటే దాని వాట్సాప్ ద్వారానే దాన్ని అక్కడ సాల్వ్ చేయడానికి నేను ముఖ్యంగా పెట్టిన. ఎందుకంటే సోషల్ మీడియా బాగా పెరిగింది కాబట్టి అతను ఎక్కడ ఉంటాడు, మూలకు ఉంటాడు. మా పరిస్థితి ఇది సార్, ఓన్లీ వాట్సాప్ పెడితే కూడా దానికి స్పందన అయ్యి సర్పంచ్గా మా ఆవిడని గెలిస్తే ఇంకా నేను, ఎందుకంటే నేను డిప్యూటీ సీఎం గారితో కూడా నేను అంటే దగ్గర సంబంధం ఉంది. నేను అతని కాలం నుంచి నేను పాదయాత్ర ఉగాది పండ్లలో మా దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ కిరామేరి మండలం ఈ జరి గ్రామంలో నాకు దగ్గర 2 సార్లు నేను అపాయింట్మెంట్ తీసుకున్నా. కాబట్టి నేనేంటంటే ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం వల్ల కొన్ని పనులు కాలేదు. కాబట్టి నేను సీఎం గారు కూడా మొన్న ఆదిలాబాద్ రావడంతో ఒక మంచి క్యాండిడేట్, మినిస్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ, సీఎం లెవెల్కు ఎక్స్ట్రా ఫండింగ్ తెచ్చి ఇంకా విలేజ్లను డెవలప్ చేసే క్యాంటీన్లను గెలిపించాలని సీఎం కూడా కోరడం జరిగింది. కాబట్టి నేను ప్రతి ఇంటి చిన్న బీద అందరినీ చూసుకుంటానని నేను ఈ యొక్క గ్రవంగా పెడుతున్నా. ఎందుకంటే మా తాతల నుంచి ఇక్కడ మా చిన్నప్పుడు ఎప్పుడో దాదాపు 70 సంవత్సరాల నుంచి మా తాత ఇక్కడ సర్పంచ్కుండే అప్పటి నుంచి ఈ అవకాశం వచ్చింది. కాబట్టి నేను కోరుకున్నది మా గ్రామ పంచాయతీలో సుర్దాపూర్, చోపన్ కూడా, ముస్లిం కూడా వాళ్ళు మా యొక్క ఆవిడ ఆత్రం బొజ్జుబాయిని ఈ యొక్క ఉంగరం గుర్తుకు అధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తారని రాస్తున్నాను. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మంచి స్పందన వస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల్లోనూ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, ఇల్లు ఇవ్వడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా బస్సు ఫ్రీ ఉన్నది. ఇందిరామిల్లో దాదాపు మనకు ఒక 200 ఇండ్లు మనకు వచ్చినాయి. అంటే ఎస్టీ కోటలో కూడా మొన్న 35 ఇండ్లు వచ్చినాయి. అంటే ప్రతి జాతికి, ప్రతి ఒక్క బీదవానికి కులంతో పాటు అందరికీ సమానంగా పంచుతూ ఈ యొక్క మండలంలో నేను తిరుగుతూ కష్టకాలంలో కూడా వాళ్లకు నేను చేదోడు వాదులుగా నేను ఉంటున్నా.
కాబట్టి మంచి స్పందన వస్తుంది. మీ భూములలో కొన్ని పట్టాలు ఫారెస్ట్ పట్టం ఇవ్వలేదు, కానీ ఆ ఫారెస్ట్ పట్టాలు కూడా ఇప్పించి వాళ్ళకు ఒక ఇంధజర ప్రాబ్లంలో నేను వాళ్ళకు బోరించి వాళ్ళకు సోలార్ పంప్ ద్వారా ఆ యొక్క ల్యాండ్ ద్వారా వాళ్ళకు పంట పండించేదానికి ఒక ముఖ్య పాత్ర ఆశిస్తున్నా. ఎందుకంటే దీనికోసం నేను డిప్యూటీ సీఎం గారు ఇంతకు ముందు కూడా కొన్ని మాటలు ఇవ్వడం జరిగింది, నా మేనిఫెస్టోలో కూడా నేను పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీ వాళ్లకు నేను ఆదుకొని వాళ్ళకు ఒక బోర్ వేసి సోలార్ పంప్ వేసి మంచి వ్యవసాయం చేయడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తాను. ఊహించండి, ఒక ఆరోగ్యం పైన అంటే ఆరోగ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల వాతావరణాన్ని బట్టి ఒక మెడికల్ క్యాంపు, దాని తర్వాత శుభ్రత. ఫస్ట్ పాయింట్ నాది, ఊర్లలో పరిశుభ్రత ఉండాలంటే ప్రతి ఇంటికి లాట్రిన్ బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి అని ఫస్ట్ నేను మేనిఫెస్టోలో పెట్టిన. మీ ఇంటి ముందు నీట్నెస్ ఉన్నది, వాళ్ళు ఎలా నీట్నెస్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక చైతన్యం తెచ్చి వాళ్లకు శుభ్రపరచడానికి ఇట్లా ఉంటే మనకు రోగాలు రావు, ఈ విధంగా ఉంటాయి అని నేనే దాన్ని స్వయంగా సీసీ రోడ్ వేసినప్పుడు అది శుభ్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా చైతన్యపరిచి వాళ్ళకు కూడా డోక్రా గ్రూపులు కానీ వాళ్ళను కూడా ఇంకా చైతన్యపరిచి నేను ఈరోజే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారు, ఇక్కడ ఆదివాసులు వాళ్ళకు తెలియని ఉన్నారు. ఇప్పుడు వేరే ప్రాంతంలో చూసే బస్సులు కానీ పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరిగింది. నేను సుర్దాపూర్ మహిళలతోటి ఇవ్వాలనే నేను ఒక గ్రూప్స్ మీటింగ్తో మీకు కూడా ఒక బస్సు దాదాపు 2 కోట్లు వాళ్ళ పొదుపు ఉంది, కానీ వాళ్ళకు తెలియదు. పాపం మనం అక్కడ మన ఫండింగ్ పెట్టి ఒక బస్సో లేకుంటే ఏదో చిన్న కుటీర పరిశ్రమ పెడదామనే ఆలోచనలకు వాళ్ళు దారి చూపేలేరు. కానీ ఇవాళ నేను ఒక వాళ్ళకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది, మీ పొదుపు ఎంత చూసి ఉన్నదో దాన్ని కూడా బస్సు కానీ ఏదైనా కానీ వెహికల్ అటువంటి సహకరిస్తే మాట ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఎంత ఫండ్ వచ్చింది, ఎన్ని విలేజ్లకు ఖర్చు పెట్టారు, మీ గ్రామ పంచాయతీకి ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఏమేమి సేవలు చేశారు? ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో నేను ఉదాహరణకు చెప్పాలంటే దాదాపు ఒక 5 కోట్ల వర్క్స్ మన కేరామేర్ల మండలంలో వచ్చింది. దానిలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేయడం జరిగింది. మా సుర్దాపూర్ గ్రామంలో ప్రత్యేకించి నేను దాదాపు ఒక 20 లక్షల సీసీ రోడ్లు ఈ యొక్క గత సంవత్సరంలోనే వేయడం జరిగింది. దాన్ని కూడా స్కూల్ కానీ కిచెన్ రూమ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించిన. ప్రస్తుత కాలంలో గ్రామ పంచాయతీ కోడ్ ఉండడం వల్ల ఆల్రెడీ శాంక్షన్ అయింది. కోడ్ అయిన తర్వాత ఈ గ్రామ పంచాయతీ మమ్మల్ని గెలిపించిన తర్వాత ఆ పని కూడా నేను